Hi friends, welcome back to Polam's Kitchen. Today's recipe is paneer curry. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని అందులో జీడిపప్పు పలుకులు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి ఫ్రై అవ్వనివ్వాలి. దీన్ని బాగా కలుపుకొని లిడ్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా కలుపుకొని మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి తిరిగి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి మొత్తం అంతా కలుపుకొని ఇందులో పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ పీసులు మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. మూత పెట్టుకొని 1 నిమిషం సిమ్లో ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ. ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Polam's Kitchen.